హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం నిన్నటి వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగు, మార్కింగు అంతా కూడా మాట్లాడుకున్నాం కదా. ఈరోజు వీడియో వచ్చి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా ఉంటుంది, మెయిన్ డాట్స్, ఖర్చులు, చెస్ట్ లూస్ ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందండి. నేనైతే చాలా సింపుల్ మెథడ్లో మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను, వీడియోస్ రూపంలో కూడా అందిస్తాను. మనము ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా. బ్లౌజ్ ఎప్పుడైనా సరే కట్ చేయాలి అంటే ఫస్ట్ బ్యాక్ పార్టు, నెక్స్ట్ హ్యాండ్స్, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఇలా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లాత్ యొక్క ఓపెన్స్ ఉంటాయి కదా, ఈ ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలా చూసుకోవాలి. క్లాత్ యొక్క ఆ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. చూడండి, ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని యాజ్ టీజ్గా ఆ క్లాత్ పైన ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మార్కర్ తీసుకొని చక్కగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా మనం మార్కింగ్ చేసేసి ఫ్రంట్ పార్ట్ కనుక కట్ చేసామనుకోండి, మనం మార్కింగ్ చేసినా సరే ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది. మీరు మళ్ళీ బ్లౌజ్ని తీసుకొని మళ్ళీ టేప్ తోటి మెజర్మెంట్స్ తీసుకొని ఇదంతా కూడా తలనొప్పి. అలా కాకుండా ఇలాగైతే సింపుల్ మెథడ్. మీరు బ్యాక్ పార్ట్ని యాజ్ టీజ్గా క్లాత్ పెన్ పెట్టేసి మార్కింగ్తో కనుక మార్క్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసినట్టని. ఇంకా మీరు ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ డాట్స్ ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది. అంటే ఆర్మ్ డౌన్, సో అంటే చంక లోతు ఇవన్నీ చూస్తే సరిపోతుందండి. ఇలా చూసారు కదా, యాజ్ టీజ్గా ఇలా ఎలా అయితే మనకి ఉందో అదే విధంగా ఇలా క్లాత్ పైన పెట్టేసి ఇలా మనం మార్క్ చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్ మెథడ్ అండి. మన ఛానల్లో చాలా సింపుల్ మెథడ్స్. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి అయితే మన ఛానల్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చెప్పాను కదా, మీకు డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. చూసారా, ఫైనల్లీ మనం ఇలా మార్క్ చేసుకున్నాం కదా. మార్క్ చేసుకున్న తర్వాత కింద నుంచి 2 ఇంచెస్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ ఎందుకు మార్క్ చేసుకున్నాము అంటే ఈ 2 ఇంచెస్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్లు వస్తాయండి. సో అందుకోసం ఈ 2 ఇంచెస్ మనకు అవసరం లేదు ఫ్రంట్ పార్ట్లోని. చూడండి, లేదు అంటే మీరు బ్యాక్ పార్ట్లోని 2 ఇంచెస్ని ఇలా క్లాత్ ఫోల్డ్ చేసుకొని అయినా సరే మీరు మార్క్ చేసుకోవచ్చు. చూసారా, ఇది ఒక మెథడు, ఇది ఒక మెథడ్ అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్నా మనకి క్లాత్ అనేది ఇలా వస్తుంది. చూడండి, ఇలా మనకి అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవుని మనం తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అనేది చూద్దాము. మనం నార్మల్గా మీరు ఆది బ్లౌజ్తోనైనా చూసుకోవచ్చు, లేదు అంటే మీరు మీ యొక్క బ్లౌజ్ పొడవు. సో ఇక్కడ చూడండి, మనము యాజ్ టీజ్గా మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ నుంచి ఒక 1/2 ఇంచు అంటే మనం 2 ఇంచెస్ క్రిందన పెట్టాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ క్రిందకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజ్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఇది వచ్చి 28.5 అండి నడుము లూజ్ వచ్చి. సో 28.5, 29, 30 లోపల ఉన్నాయంటే ఇవన్నీ కూడా చిన్న సైజు బ్లౌజులు. సో చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడి నుంచి మనము ఒక 1/2 ఇంచ్ అంటే ఆ 2 ఇంచెస్ నుంచి లైన్ పెట్టాం కదా, అక్కడి నుంచి ఈ పైనుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, ఇక్కడ అన్నమాట. లేదు అంటే మీరు ఆది బ్లౌజ్తోనైనా సరే చూసుకోవచ్చు. ఇది ఒకవేళ పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి, నడుము లూజ్ వచ్చేసి 31, 32 అంటే 30 దాటి ఉంటే మాత్రం ఇది పెద్ద సైజు బ్లౌజ్. అప్పుడు మీరు 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి మన ఊక్సుల పట్టి నుంచి ఇక్కడికి 3.25 పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలండి. ఇవి ఇప్పుడు వచ్చి మనం మెయిన్ డాట్స్ కూడా గీసుకోవచ్చు, అంటే మెయిన్ డాట్స్ కూడా మనం మార్క్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఖర్చుల గురించి కూడా నేను ఒక 1.5 ఇంచ్ అయితే మనం ఆల్రెడీ పెట్టాం కదా, అదే మార్క్ చేసేసాను. ఇక్కడ వచ్చి షేప్ బెల్ట్ మనకి ఉంటుంది కాబట్టి ఈ షేప్ బెల్ట్కి మనము ఒక 2 ఇంచెస్ విడిచిపెట్టాం కదండి కింద, ఆ 2 ఇంచెస్ నుంచి పైకి ఒక 1 ఇంచ్, అలాగే ఈ సైడ్ ఒక 1 ఇంచ్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఒక కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇలా కర్వ్ షేప్ తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు డైరెక్ట్గా తీసుకోలేము అంటే ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసైనా సరే మీరు తీసుకోవచ్చు. అలాగే లేదు మీకు అలా కూడా మీకు తెలియదు అంటే ఇలా ఊక్సులు పట్టిని మీరు 4వ ఊక్స్ దగ్గరికైనా సరే మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ అనేది తీసుకోవచ్చు.
సో చూడండి, మనకిప్పుడు నెక్ మీరు టేప్‌తోనైనా సరే తీసుకోవచ్చు. లేదు మీరు ఆది బ్లౌజ్ తోటే చూడాలి అనుకుంటే మీరు ఇలా ఆది బ్లౌజ్‌ని పెట్టేసైనా సరే నెక్ హైట్ ఎంత ఉంది అనేది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అయితే చిన్న సైజు బ్లౌజ్‌కైతే మాత్రం మీరు 6 ఇంచులు పెట్టుకున్నా సరిపోతది. మరీ నెక్ కొంతమంది పైకి పెట్టుకోవాలంటే అలాంటి వారు ఏంటి అంటే ఒక 5 ఇంచెస్, 5 ½ పెట్టుకుంటే సరిపోతదండి. మనకి ఫ్రంట్ నెక్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చక్కగా ఒక లైన్ అయితే మార్క్ చేసుకొని, మీకు ఇక్కడ రౌండ్ నెక్కే కాబట్టి ఇక్కడ కర్వ్ స్కేల్ తోటి మీరు చక్కగా రౌండ్ తీసుకోవచ్చు. లేదు అంటే మీరు డైరెక్ట్‌గా చేతితోనైనా సరే రౌండ్ అయితే తీసేయవచ్చు. ఇంకొకసారి మీరు ఇంకా డౌట్‌గా ఉంటే టేపు పెట్టేసైనా చూసుకోండి. చూసారు కదా, ఫైనల్లీ మనకి ఇలా రెడీ అవుతుంది. ఇక్కడ చక్కగా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వద్దు. ఒక హాఫ్ ఇంచు మిడిల్లో మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మనం మెయిన్ డాట్స్ కనుక పర్ఫెక్ట్గా పెడితే కప్పు సైజ్ అనేది నీట్గా ఉంటుంది. భుజాలు గట్ట జారే ఛాన్స్ కూడా ఉండదు. మెయిన్ డాట్స్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఏ సైజు బ్లౌజు, చిన్న సైజా పెద్ద సైజ్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఇది 28.5 నడుము సైజు కాబట్టి ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజే. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ మనం ఈ ఊక్స్ పట్టి నుంచి 2.5కి పెట్టుకోవాలండి. 2.5 నుంచి మనం ఏంటి అంటే 2.5 నుంచి మళ్ళీ 2.5కి పెట్టుకుంటే సరిపోతుంది. లేదు చిన్న సైజు బ్లౌజే అయ్యి చెస్ట్ మరీ హెవీగా ఉంది అంటే 2.35 పెట్టుకోవచ్చండి. లేదు ఇంకా హెవీగా ఉంటే మీరు 3 ఇంచులైనా సరే పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లము కూడా ఉండదు. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. ఈ రెండింటికి మనము ఈ విధంగా టేప్ని ఇలా మనం మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడిల్ పాయింట్ వస్తుంది కదా, ఇలా మనము మార్క్ చేసుకోవాలండి. ఇది వచ్చి మనకి మిడిల్ అన్నమాట, కరెక్ట్గా మిడిల్ పాయింట్. ఇప్పుడు దీని యొక్క ఈ డాట్ యొక్క హైట్ ఎంత ఉండాలి అనేది చూద్దాము. మనము ఈ డాట్ యొక్క హైట్ 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 2.5 పెట్టుకొని స్కేల్ తోటి ఈ విధంగా క్రాస్గా మనము లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఫైనల్లీ మనకి మెయిన్ డాట్ అయితే వచ్చేసింది. మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్స్ వల్ల కూడా బ్లౌజ్ ఒక్కొక్కసారి ఫిట్టింగ్ బాగోదు. సో మీరు డాట్స్ కనుక పర్ఫెక్ట్గా వేశారనుకోండి, బ్లౌజ్ అనేది మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నెక్స్ట్ సెకండ్ డాట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఊక్సు పట్టి దగ్గర, కాజా పట్టి దగ్గర వేసుకుంటాం కదా, మనం ఈ యొక్క ఊక్సు పట్టి అసలు ఎంత హైట్ ఉందో చూసుకొని ఆ హైట్ సగానికి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకొని పైకి కాకుండా క్రిందకు ఒక 1/4 ఇంచ్ అయితే మీరు ఇలా మార్క్ చేసుకొని దీని యొక్క హైట్ కూడా 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. మనకి 2 డాట్స్ అయితే వచ్చేసాయి కదండి. ఎప్పుడైనా చూసారా, ఈ సెకండ్ డాట్ అనేది మనకి క్రిందికి ఉండాలి కానీ పైకి అయితే అస్సలు ఉండకూడదు. నెక్స్ట్ ఈ థర్డ్ డాట్ వచ్చేసరికి ఈ థర్డ్ డాట్ చూసుకునే ముందు మనము చంక లోతు తీసామా లేదా అనేది తెలిసి ఉండాలి. చంక లోతు అయితే ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టేసి లోతు అయితే నేను తీసి కట్ చేసేసాను. మెయిన్ డాట్ గురించి మీరు ఒక 3.5, 4 ఇంచుల వరకు కూడా పెట్టేసి మార్క్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, సో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనకి కావాల్సినవి షేప్ బెల్ట్స్ అయితే ఇంపార్టెంట్. షేప్ బెల్ట్ కట్ చేసుకున్నప్పుడు కొంతమంది చిన్నగా కట్ చేసేస్తారు, మరి కొంతమంది ఏంటంటే పెద్దగా కట్ చేసేస్తారండి. అలాంటి డౌట్ లేకుండా బ్యాక్ పార్ట్ని తీసుకొని మీరు బ్యాక్ పార్ట్ యొక్క నడుము ఎంత అయితే పెట్టారో అంతకి కరెక్ట్గా మీరు ఆ సైజ్ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ యొక్క నడుము ఎంత, ఖర్చులతో సహా అన్నమాట, ఖర్చులతో సహా నేను 10.5 పెట్టానండి. సో ఈ 10.5 ఇంచులు కూడా ఇక్కడ నేను తీసుకుంటున్నాను. మనకి ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు కట్ చేసే తర్వాత హ్యాండ్స్ కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను. మీకు హ్యాండ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, చూసి చూసి మీకు బోర్ కొడొద్దన్నమాట. అందుకోసం నేను ప్రతిదీ కూడా ఒకే వీడియోలో అప్లోడ్ చేయడం లేదు, మీకు అర్థం అవడం కోసము ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఒక వీడియోలో, బ్యాక్ పార్ట్ ఒక వీడియోలో, హ్యాండ్స్ ఒక వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలి, మెయిన్ క్లాత్తో ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు మీకు చూపించాను అనుకోండి, మీరు స్టిచ్చింగ్ చేసే టయానికి మర్చిపోతూ ఉంటారు. సో ఎటువైపు ఇది ఏ షేప్ బెల్ట్ పెట్టాలి అనేది. సో అందుకోసం మనం ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ మనము స్టిచ్చింగ్ చేసే ముందే కట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇది షేప్ బెల్ట్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏంటి అంటే బ్యాక్ బెల్ట్ అనేది ఉండాలి. మనకి బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదా. సో ఈ బ్యాక్ బెల్ట్ కోసము బ్యాక్ పార్ట్ ఎంత అయితే నడుము ఉంటుందో దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసేసుకొని తీసుకోండి. పొడవైతే కట్ చేసుకోగలం కానీ పొట్ట అయిపోతే మళ్ళీ దీన్ని అటాచ్ చేయడం కష్టం కదండి. సో అందుకన్నమాట ఇలా నేను బ్యాక్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఊక్స్ పట్టి, కాజా పట్టి, నెక్ పీసెస్ అనేవి అవసరం. ఇప్పుడు ఏంటి,
ఇప్పుడు మనము ఊక్స్ పట్టి, కాజా పట్టి ఎంత హైట్ తీసుకోవాలనేది చూద్దాము. ఇక్కడైతే మాత్రం చూసారా ఒక 5½ అయితే ఉంది. సో, మనం డాట్స్ గట్ట పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి నేనైతే ఒక 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. మీరు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు కానీ మరీ తక్కువగా అయితే తీసుకోవద్దు. ఎక్కువ తీసుకున్నా మనము స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసేయవచ్చు. ఓకేనా? ఊక్స్ పట్టి గురించి ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి క్లాత్ అనేది. అలాగే కాజా పట్టి గురించి 3 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకోవాలి. చూసారు కదా! మనము కాజాలు అనేవి అంటే తాళ్ళు కడతాం కదా, ఆ తాళ్ళు గురించి 3 ఇంచెస్, ఊక్స్ పట్టి గురించి 2 ఇంచెస్. సో, ఇవి ఊక్స్ పట్టి ఒకటి, కాజా పట్టి ఉంది. ఇవి మనం ఏంటి అంటే ఇవన్నీ కూడా కట్ చేసి ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మనము మార్కింగ్ కూడా చేసుకొని ఉంచుకుంటే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఏ పార్ట్‌కి ఏది అనేది మర్చిపోకుండా ఉంటారన్నమాట. నెక్స్ట్ మనకి నెక్ పీసెస్. ఈ నెక్ పీసెస్ ఏంటి అంటే ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా 1 ఇంచ్ పెట్టుకొని క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నెక్ పీసెస్ క్రాస్‌గానే కట్ చేసుకోవాలి. స్ట్రైట్‌గా కట్ చేసుకుంటే మీకు నెక్ అయితే అసలు ఏం బాగోదు. మనకి బ్లౌజ్ అన్నింట్లో కూడా మనకి నెక్కే క్లియర్‌గా కనిపిస్తుంది కాబట్టి నెక్ అనేది మనకి నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉండాలి అంటే ఇలా క్రాస్ పీసెస్‌ని 1 ఇంచ్‌లో పెట్టుకొని మనం ఇలా కట్ చేసుకుంటే వీటిని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. సో, క్రాస్ కటింగు, క్రాస్‌ని ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది మన ఛానల్‌లో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. చూడండి, మీకు చాలా వరకు క్లియర్‌గా అర్థమవుతాయండి. మీరు బయట డబ్బులు పెట్టేసి నేర్చుకున్నా సరే నాకు తెలిసి ఇంత క్లియర్‌గా అయితే ప్రతీదీ చెప్పరు. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో అడిగితే నేను వెంటనే రిప్లై ఇస్తాను. మీకు ఏ వీడియో కావాలన్నా నేను వీడియోస్ రూపంలో అందిస్తాను. ఫైనల్లీ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఈ యొక్క స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము. చూసారు కదా, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, షేప్ బెల్ట్స్, నెక్ పీసెస్, హుక్స్ పట్టి, కాజా పట్టి, బ్యాక్ బెల్ట్ యొక్క బ్యాక్ పార్ట్ యొక్క బ్యాక్ బెల్ట్ ఇవన్నీనండి రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.